వందే మాతర గీతాలకి 150 ఏళ్ల సందర్భంగా గట్టిగానే సెలబ్రేట్ చేసుకుంటోంది మోదీ సర్కార్. జనవరి 26న రిపబ్లిక్ డే ఉత్సవాన్ని వందే మాతరం థీమ్ తో నిర్వహించుకుంది. దాదాపు 100 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి వందే మాతరం గీతాన్ని గతాన్ని గుర్తు చేసి చట్టసభల్లో చెలరేగిపోయింది. ఇప్పుడు వందే మాతర గీతం వరుసనే మార్చేసింది. పాత పాటనే కొత్తగా పాడాలని హుకుం జారీ చేసింది. కానీ పాట వెనక ఏమైనా పొలిటికల్ కలర్లున్నాయా అని బోతద్దం పెట్టి మరి వెతుకుతోంది ఆపోజిషన్ పార్టీ. వందే మాతరం के टुकड़े करने के फैसले में వందే మాతరం के टुकड़े कर दिए. మొన్న మధ్య పార్లమెంట్ లో వందే మాతరం పై జరిగిన ప్రత్యేక చర్చలో కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడారు ప్రధాని మోదీ. కాలంతో సంబంధం లేకుండా వందే మాతరం గీతం దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతూనే ఉంటుందంటూ పనిలో పనిగా కాసింత గతాన్ని కూడా తవ్వేశారు. मोहम्मद अली जिन्ना ने लखनऊ से 15 अक्टूबर 1937 को वंदे मातरम के विरुद्ध का नारा बुलंद किया. फिर कांग्रेस के तत्कालीन अध्यक्ष जवाहरलाल नेहरू को अपना सिंहासन डोलता दिखा. దేశ ప్రతిష్ట కంటే ముస్లింల మనోభావాలకే పెద్దపీట వేసి వందే మాతరం గేయాన్ని ముక్కలు చేశారంటూ నాటి ప్రధాని నెహ్రూను తిట్టిపోశారు మోదీ. కౌంటర్ గా రాహుల్ కూడా మహాత్మా గాంధీ హత్యోదంతాన్ని గుర్తు చేసి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రశ్నించారు. జిన్నా, నెహ్రూ, గాంధీ కటౌట్లు బయటకు తీసి వందే మాతరం గీతానికి కొత్త కొత్త ట్యూన్లు కట్టేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఇక్కడితోనే ఆగలేదు. ఇప్పుడు వందే మాతరం గీతాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే సంకల్పంతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. ఇకపై అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు, స్కూళ్లలో వందే మాతరం గీతాన్ని సంపూర్ణంగా ఆలపించాలి. అంటే 1937లో కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన 4 స్టాంజాలతో కలిపి మొత్తం 6 శ్లోకాలు పాడాల్సిందే. జనగణమన కంటే ముందే వందే మాతరం గీతాన్ని పాడాలి. పాడేవాళ్లే కాదు, ప్రేక్షకులు కూడా నిలబడి గీతానికి గౌరవం ఇవ్వాలి. ఒకవేళ వందే మాతరం గేయాన్ని ఎవరైనా అవమానిస్తే 3 ఏళ్ల దాకా జైలు శిక్ష తప్పదు. 1875లో పుట్టిన వందే మాతరం ఒరిజినల్లో ఇప్పుడుండే 2 స్టాంజాలు మాత్రమే ఉండేవి. వాటితో ఎటువంటి గొడవ లేదు. అందుకే అదే స్వాతంత్ర పోరాటంలో భారత ప్రజల నినాదమైంది. ఆ తర్వాత కొన్నేళ్లకు ప్రచురితమైన ఆనంద్ మట్ అనే నవల్లో 6 స్టాంజాల వందే మాతర గీతం కనిపించింది. ముస్లిం చక్రవర్తులపై హిందూ సన్యాసినుల తిరుగుబాటు నేపథ్యంలో రాసిన నవల ఆనందమట్. అందులో రాసిన వందే మాతరాన్ని ఆలపించడం మొదలైంది. కానీ అందులో హిందూ దేవతలైన కాళీమాత, దుర్గామాతల ప్రస్తావన ఉండడం వివాదాస్పదమైంది. లౌకిక భావాన్ని ప్రశ్నించేలా ఉందని ఆ రోజుల్లోనే ముస్లిం లీగ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు సందిగ్ధంలో పడ్డ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. గీతాన్ని పూర్తిగా పక్కన పెట్టడం కంటే వివాదాస్పద స్టాంజాల్ని తొలగిస్తే సరిపోతుందన్న సలహాల్ని అమల్లో పెట్టింది అప్పట్లో నెహ్రూ సర్కార్. मोहम्मद अली जिन्ना ने लखनऊ से 15 अक्टूबर 1937 को वंदे मातरम के विरुद्ध का नारा बुलंद किया. फिर कांग्रेस के तत्कालीन अध्यक्ष जवाहरलाल नेहरू को अपना सिंहासन डोलता दिखा. దుర్గామాతను పూజిస్తున్నట్టుండే స్టాంజాల్ని కలపడం ద్వారా మళ్లీ సెక్యులరిజం మూలాల్ని టచ్ చేసింది మోదీ సర్కార్. కేవలం మైనార్టీలపై సానుభూతి చూపుతూ కాంగ్రెస్ పార్టీ ఎదురు తిరిగితే హిందూ దేవతల్ని ప్రార్థిస్తే తప్పేంటి అని రిలీజియస్ కార్డ్ ప్లే చేయాలన్నది బీజేపీ ఎత్తుగడ కావచ్చు. పూర్తిగా రాజకీయ ఆలోచనతో చేసిన సంస్కరణే అని కాంగ్రెస్ పై హిందూ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసి మైలేజ్ సాధించవచ్చనేది కమలం పార్టీ స్ట్రాటజీ అని ఆరోపణలు వస్తున్నాయి. వందే మాతరం గీతం పేరుతో గతాన్ని తవ్వుకోవడం, జనానికి వందే మాతరాన్ని రీకాల్ చేయడం వెనుక సుదీర్ఘ రాజకీయ వ్యూహం ఉంది అన్నది అపోజిషన్ వారి అనుమానం. త్వరలో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ పోరుకు వామప్ కోసమే వందే మాతరాన్ని వాడుకుంటోందని బీజేపీ మీదున్న అభియోగం. ఎందుకంటే వందే మాతర గీతం రాసిన బంకిం చంద్ర చటర్జీ కోల్కతా మనిషి కనుక, పైగా కాళీమాత, దుర్గామాతలతో బెంగాలీలకు సెంటిమెంట్ లింకు ఉంది కనుక వందే మాతరంతో ఎమోషనల్ గా కనెక్ట్ కావచ్చన్నదే బీజేపీ ఎలక్టోరల్ కాన్సెప్ట్ కావచ్చు. మరి వందే మాతరం దెబ్బకి దీదీ, రాహుల్ కౌంటర్ స్ట్రాటజీలు ఏంటో చూడాలి.